స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ పూడి రవిబాబు ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీస్ నుండి నూతన ఆఫీస్ సెంటర్ వరకు విద్యార్థులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. మువ్వన్నెల జెండా ప్రతి ఇంట ఎగరాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగంతో లభించిన స్వాతంత్ర ఫలాలను భవిష్యత్తు తరాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని పెంపొందించుకునే మంచి సమాజం కోసం పాటుపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొప్మా మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది, అలాగే మెప్మా సిబ్బంది, అలాగే స్కూల్ పిల్లలు, తర్వాత మా ఆఫీస్ స్టాఫ్ సిబ్బంది అందరూ రాబోయే ఆగస్టు 15 పురస్కరించుకొని తిరంగే అనే కార్యక్రమం జిల్లాధికారుల ఆదేశాలను అనుసరించి చేపట్టడం జరిగిందండి. ఈ ర్యాలీ తాలూకా ఉద్దేశం ఏంటంటే ఈ ఆగస్టు 15 తాలూకా ప్రాముఖ్యత మరియు ప్రతి ఇంటిపైన కూడా ఒక జాతీయ పతాకం ఎగరవేసి మన దేశం తాలూకా ఔన్నత్యాన్ని, మన తాలూకా జాతి తాలూకా గొప్పతనాన్ని తెలియజేస్తూ మన స్వాతంత్రం వచ్చిన 8 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఇంకా ఇలాంటి పండుగలు జరుపుకోవడంలో ఆ మహానీయులు పూర్వం మన స్వాతంత్రం తెచ్చినటువంటి మహానాయకులు పోరాడినటువంటి స్వాతంత్రం తెచ్చినటువంటి పోరాటాన్ని చిన్నపిల్లలకి అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.